మళ్ళీ నెత్తురోడిన దండకారుణ్యం. ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్స్. బీజాపూర్ కంకేర్లలో వేర్వేరు ఆపరేషన్లు. గంగులూరు అడవుల్లో 26 మంది మృతుల్లో 8 మంది మహిళా నక్సల్స్. డిఆర్జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా. అబుజ్మడ్లో మరో 4 మావోయిస్టులు మృతి. ముమ్మరంగా ఆపరేషన్ హిడ్మా అంటూ చూస్తూ ఉన్నాం. బీజాపూర్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సహచరుడి మృతదేహంతో జవాన్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కానిస్టేబుల్ మృతి చెందినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం. ఇక నక్సల్స్ లేకుండా చేస్తామంటూ ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా అసలు నక్సల్స్ను ఏరివేయడం సాధ్యం కాదంటా ఉంది మావోయిస్ట్ పార్టీ. మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకి, ప్రధానంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అలాగే ఇటున్నటువంటి నల్లమడ అలుడులలో కూడా ఈ యొక్క నక్సల్స్ సంబంధించినటువంటి నామరూపాలు కూడా కనబడతా ఉంటాయి మనకు. నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న దండకారుణ్యం గురువారం మరోమారు నెత్తురోడింది. బీజాపూర్లోని గంగలూరు, కాంకేర్ జిల్లాలోని అబుజ్మడ్ అడవుల్లో జరిగిన వేరువేరు 2 ఎన్కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు, ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందారు. చనిపోయిన నక్సల్స్ నుంచి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గంగలూరు డీవీసీఎం సభ్యుడు ఎం దినేష్ పోలీసులకు లొంగిపోయిన వారంలోనే ఎన్కౌంటర్లు జరిగినాయంట. మొత్తానికి లొంగిపోయినటువంటి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. బస్తర్ ఐజీ సుందర్ దాస్ కథనం ప్రకారం బీజాపూర్ జిల్లా గంగలూరు సమీపంలో జైలాదియా కొండకు అవతల ట్రయాంగిల్ అడవిలో నక్సల్స్ సంచారం ఉన్నట్లు ఊపందుకున్న నక్సల్స్ సమాచారం ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి పోలీసులు సుమారు 1500 మంది బలగాలు బుధవారం కుంబింగ్ ప్రారంభించాయి. గురువారం ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరువైపులా కాల్పులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు 5 విడతలుగా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నక్సల్స్ వైపు కాల్పులు నిలిచిపోవడంతో కుంబింగ్ బలగాలు ముందుకు సాగాయి. అక్కడ 26 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో జీఆర్జీ జవాను రాజు మృతి చెందగా మరో 2 జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. చనిపోయిన నక్సల్స్ను ఇంకా గుర్తించాల్సి ఉంది అని బస్తర్ ఐజీ వెల్లడించారు. మరో ఘటనలో కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ అడవుల్లో గురువారం కుంబింగ్లో ఉన్న భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ మార్గంలో పోలీసులే టార్గెట్గా మావోయిస్టులు మందు పాత్రలను పేర్చడంతో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఈ 2 ఎన్కౌంటర్లలో మృతి చెందినటువంటి మావోయిస్టులు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా ఉండవచ్చు అని తెలుస్తూ ఉంది. మొత్తానికి మావోయిస్టుల మృతదేహాన్ని తరలిస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా మనం చూడొచ్చు. హిడ్మా కోసము థర్మల్ ఇమేజింగ్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. హిడ్మా దొరికితే దాదాపుగా చాలామంది కూడా భయం గుప్పిట్లోకి వెళ్తారనేటువంటి భావనలో కేంద్ర ప్రభుత్వము ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే, నక్సలైట్లపై తమ సర్కారుకు కనికరం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జవాన్ల సాహసాన్ని అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మావోయిస్టుల పట్ల మోదీ సర్కారు నిర్దాక్షిణ్య వైఖరితో ముందుకు వెళ్తోందని, వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత్ను సాధిస్తామని పునరుద్ఘాటించారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా ఎక్స్లో ఈ ఎన్కౌంటర్పై స్పందించారట. జవాన్ల విజయాన్ని కొనియాడుతూ 2026 నాటికి బస్తర్లో భయరహిత వాతావరణాన్ని నెలకొల్పుతామని చెప్తా ఉన్నారు. ఇది వీళ్ళు ఇట్లా చెప్తా ఉంటారు, మావోయిస్టులు ఏమో అది మీతో కాదని చెప్తా ఉంటారు. దాదాపుగా మావోయిస్టులకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఎప్పటికీ ఉండేటువంటి గొడవనే. మావోయిస్టులు పుట్టుకొస్తూనే ఉంటారు, ఇటు ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మావోయిస్టులు చేసేటువంటి దుశ్చర్యలు కూడా మనము చెప్పడానికి లేదు. మావోయిస్టుల పేరు మీద చాలామందిని బెదిరించడాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక మాజీ మావోయిస్టులకు సంబంధించి అయితే చెప్పాల్సినటువంటి అక్కరనే లేదు. మాజీ మావోయిస్టుల పేరు మీద వాళ్ళు చేసేటువంటి కొన్ని ఆగడాలను కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఒక సఖ్యతను మాత్రం రావాల్సిందే. ప్రధానంగా ఒక సఖ్యతకు వస్తే ఈ యొక్క ప్రాణాలు కూడా పోకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 78 రోజులలో 97 మంది నక్సల్స్ ఇప్పటికీ మృతి చెందినంట. గత ఏడాది 190 మంది ఎన్కౌంటర్లో
190 మంది ఎన్కౌంటర్తో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లగా ఈ ఏడాది తొలి 78 రోజుల్లోనే 97 మంది నక్సలైట్లు చనిపోయారు. గురువారం నాటి ఎన్కౌంటర్ ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం గమనార్హం. జనవరిలో నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోగా తాజా ఎన్కౌంటర్లో 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 78 రోజులలో ఈ మార్చి 22-23 తారీఖు వచ్చిన మనం ఈ మార్చి 21-22 తేదీలనే దాదాపు 97 మందిని ఇప్పటికే మట్టుపెట్టినటువంటి సంఘటన మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఇది ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ మరి భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరుగుతున్నటువంటి ఒక చర్యగానే మనం చెప్పుకోవచ్చు.